వెల్కమ్ టు JLTV 7 న్యూస్. కరీంనగర్ జిల్లా మానేరు నదిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతంగా నిర్మించిన బ్రిడ్జి విజయవంతంగా నీలమట్టమైందని స్థానిక నేతలు పెట్టిన దృశ్యమాలిక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కోట్ల రూపాయలు వేచించి కట్టిన ఈ బ్రిడ్జి కూలిపోయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా కాళేశ్వరం బ్రిడ్జి మేడిగడ్డ డ్యాం కూడా ఒక పిల్లర్ కుంగిపోయి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ కూడా వేసి దర్యాప్తు చేయిస్తుంది. అయితే మానేరుపై కట్టిన బ్రిడ్జి కూలిపోవడంతో కొంతమంది నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ సంఘటన ప్రజాధనం దోపిడీ చేయగా ఇది చక్కటి నిదర్శనమని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జాతిపిత కేసీఆర్ అంటూ గగ్గోలు పెడుతున్న పింకీలు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు 1,00,000 కోట్లు ఖర్చు చేసిన తెలంగాణ ప్రజా సొమ్మును నీటిపాలు చేశారు. దీనికి సమాధానం ప్రజలకు చెప్పాలని వారన్నారు. అలాగే పింకీస్ కూడా ఈ విషయంలో ప్రజలకు వివరించాలని కోరారు. తెలంగాణ సంపాదన అవరైపోతుంది. దీనికి జాతిపిత కేసీఆర్ సమాధానం ఏమిటని ప్రశ్నించారు. ఏది ఏమైనా ఈ బ్రిడ్జి కూలిపోయిన దృశ్యాలను చూపిస్తూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపిందని చెప్పవచ్చు. తెలంగాణ ప్రజలారా, ప్రజాస్వామిక మేధవులారా, విద్యార్థులారా, బుద్ధిజీవులారా, మట్టి మనుషులారా, ఓ మేధవులారా, ఓ విద్యార్థి నాయకులారా, వినండి. మన కాక తెలంగాణ జాతిపిత 80,000 బుక్కులు చదివిన అన్న మేధావి కట్టిన బ్రిడ్జి ఇది. మానేరు బ్రిడ్జి ఓడేడు టు గర్మిలపల్లి. ఈ బ్రిడ్జి ఈ అనుసంధానం ఈ బ్రిడ్జి కడితే అది చదువులింది 100 కోట్లు. ఈ తెలంగాణ ప్రజల రక్త చెమటల ఈ తెలంగాణ ప్రజల ఖజానాను తోని కట్టిన బ్రిడ్జి అది చదువులింది. కూలి ఇగో ఇరిగింది, మళ్ళా కూలి పనుడా కాదు, ఇరిగింది. ఇగో చూడండి ఓ బుద్ధిజీవులారా, ఓ ప్రజలారా, మూడు దిక్కుల ఈ బ్రిడ్జి కూలింది. ఓ గుడ్డిజీవులారా, టీఆర్ఎస్ ఈయన జాతిపిత, నా కవిత, నా హరీష్ రావు, నా కేటీఆర్ అనే ఓ మేధవులారా, ఓ బుద్ధిజీవులారా, అరే చూడర్రా, ఇటువంటిది అక్కడ మన 1,30,000 కోట్లు పెట్టి 1,30,000 కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం మేడిగడ్డ కూలిపోయింది. అన్నారం బుంగ కుంగిపోయింది. మొత్తం ఈ రోజు మన దేశ ఖజానా లాజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు ఎవడొచ్చినా ఈ ప్రభుత్వాన్ని నడపద్దు, ఈ ప్రభుత్వం కూలిపోవాలి, ఎవడొచ్చినా ప్రభుత్వం నేను తప్ప ఎవరు రావద్దని దోసుకున్న ఈ దొంగ ఈ కేసీఆర్ ఈ కుటుంబం వీళ్ళని తీసుకొచ్చి మానేర్ల వాళ్ళ కుటుంబాలను దీనికి సంబంధించి ఈ ప్లాన్ ఇచ్చినోడు ఎవడు ఇన్ని కోట్ల ప్రజల సొమ్మును మొత్తం నీలపాలు చేసినటువంటి వ్యక్తులను ఈ మానేర్లనే ఉరిదీయాలే. ఓ ప్రజాస్వామ్యమా నిజంగా ప్రజాస్వామ్యం అయితే ఇక్కడ వాళ్ళని ఇక్కడ న్యాయ విచారణ చేసి ఇక్కడ ప్రజా కొట్టు పెట్టి ఇక్కడ ఉరిదీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అటు చూపెట్టు, అన్ని చూపెట్టు, చూడండి అని చెప్పి అన్ని చూపెట్టు. అది డిస్టెన్స్ గ్యాప్ ఎక్కువ వచ్చిందా అన్న? వచ్చిందంటే ప్లాన్ వచ్చింది ఇక్కడ ఎక్కువ.